దాంట్లో అన్ని బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆకుకూరలు ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. అట్లాగనే కనీసం 2 కోడిగుడ్లు, 2 ఎగ్స్ అయినా మీరు తినడం వలన ఏదో ఒక ప్రోటీన్, అట్లయితే పప్పు, ఎగ్స్, లేకపోతే మీరు నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్, ప్రోటీన్ రోజు ఉండేట్టుగా ఆహారంలో చూసుకోండి. ఇది మీ స్టామినా రావడానికి ఉపయోగపడుతుంది. అట్లాగనే పాలు, పెరుగు, వీటిలో కాల్షియం ఉంటుంది. కాల్షియం ఉండడం వల్ల ఈ బోన్స్, వీటి స్టామినా పెరుగుదల దీనికోసం ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా. అట్లాగే 1 స్పూన్ నెయ్యి మాత్రం ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి మీ ఆహారంలో. ఒక పండు, ఏదో ఒక పండ్లు, దాంతో ఫైబర్ వస్తుంది కాబట్టి ఒక పండు ఉండేట్టుగా చూసుకోండి. ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్, దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మీకు అందడం వల్ల ఒక రకంగా సంపూర్ణంగా అన్ని పదార్థాలు అందటంతో స్టామినా ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, నార్మల్ డెలివరీకి కావాల్సిన శక్తి కూడా మీకు వస్తుంది నిదానంగా.